కౌసల్యాదేవి ఒక మహత్తరమైనటువంటి ఆశీర్వాదాన్ని చేసిందమ్మా రామచంద్రుడికి అడవిలోకి వెడుతున్నప్పుడు. ఆ ఆశీర్వాదంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఆయనకి రక్ష కల్పించేవి, రెండోది మంగళాన్ని కల్పించేవి. ఆవిడ ముందు రక్ష కల్పించే శ్లోకాలు చెప్పింది, తర్వాత ఏమో మంగళాన్ని కల్పించేటటువంటి శ్లోకాలు చెప్పింది. ఈ రెండూ కూడానమ్మా ప్రతి తల్లికి తెలిసి ఉండాలమ్మా. కొడుకులు కానీ కూతుళ్ళు కానీ బయటికి వెడుతున్నప్పుడు, ఉద్యోగానికి వెడుతున్నప్పుడు, కూతురికి పెళ్లి చేసినప్పుడు ఇటువంటి శ్లోకాలు చదివి కనుక పంపించినట్టయితే వాళ్ళకి ఎంతో మంగళం చేకూరుతుంది. ముందు ఇందులో రక్ష కలిగించే శ్లోకాలు మాత్రం చెబుతానమ్మా. ఇంకోసారి మంగళం కలిగించే శ్లోకాలు ఇంకోసారి చేద్దాము. ఆయన ఆవిడ చెప్పిన శ్లోకాలు ఇలా ఉన్నాయమ్మా. ఆవిడ అంది, నేను వారించడం కుదరదు. నశక్యసే వారితుం గచ్చేదానేం రఘోత్తమ. నువ్వు విడిపోదానికి నిశ్చయించుకున్నావు ఓ రఘోత్తమ, నిన్ను నేను ఆపలేను. అయితే ఎం పాలసి ధర్మంతం ధృత్యా నియమేన చ సవై రాఘవశార్దుల ధర్మస్త్వాం అభిరక్షతు. ఓ రాఘవశార్దుల, నువ్వు ధర్మాన్ని పాటిస్తూ ఉంటావు. ఏ ధర్మాన్ని నియమంతో ధృతితో పాటిస్తూ ఉంటావు, ఆ ధర్మం నిన్ను రక్షించుగాక. ఏభ్య ప్రణమసే పుత్ర చేచే శ్వాయతనేషు చ తేచత్వాం అభిరక్షంతు వనే సహమర్షిభి. నువ్వు చాలా మందికి నమస్కారం చేస్తుంటావు కూడలిలో, నాలుగు రోడ్లు నాలుగు దారులు కలిసే కూడలిలో. అలాగే దేవాలయాలలో, ఆశ్రమాలలో మహర్షులకి వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటావు, దేవతలకి. ఆ నమస్కారాలు నిన్ను రక్షించుగాక. యాని దత్తాని తే అస్త్రాన్ని విశ్వామిత్రేణ ధీమత తాని త్వం అభిరక్షంతు గుణై సముదితం సదా. విశ్వామిత్రుడు నీకు ఆప్యాయంతో ఏవో చాలా అస్త్రాలు ఇచ్చాడు. ఏ అస్త్రాలు ఇచ్చాడో ఆ అస్త్రాలన్నీ కూడా నువ్వు అన్ని సద్గుణ సమన్వితుడు, గుణై సముదితం, నిన్ను మంచి మంచి గుణాలతో ఉన్నటువంటి వాడు నిన్ను రక్షించుగాక. పితృ శుశ్రూషయా పుత్ర మాతృ శుశ్రూషయా తదా సత్యేన చ మహాబాహో చిరంజీవాభిరక్షతు. నువ్వు పితృ శుశ్రూష చేస్తూ ఉంటావు, పితృసేవ చేస్తావు, మాతృసేవ చేస్తావు. నువ్వు చేసినటువంటి అవన్నీ కూడా తర్వాత ఏమో సత్యేన చ మహాబాహో, సత్యాన్ని కూడా శుశ్రూష చేస్తావు. శ్రీరామచంద్రుడు ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆయన సత్యాన్ని పాటిస్తాడమ్మా. ఆ సత్యాన్ని పాటించడం, ఆ సత్యాన్ని సేవిస్తాడని చెబుతోంది తల్లి. అది కూడా చాలా కాలం చిరం జీవాభిరక్షతు, నీళ్ళ ప్రాణాన్ని చాలా కాలం రక్షించుగాక. సమిత్కుశ పత్రాన్ని సమిత్కుశ పవిత్రాన్ని వేదశ్చాయతనాని చ స్థండిలాని చిత్రాన్ని శైలా వృక్షా క్షుపా హ్రదా పతంగా పన్నగా సింహ స్వాం రక్షంతు నరోత్తమ. నువ్వు అడవిలో ఉన్నప్పుడు ఆ అన్ని కాపాడుతూ ఉంటావు. ఆశ్రమంలో ఉంటాయి సమిధలు ఉంటాయి, అలాగే దర్భలు ఉంటాయి, పవిత్రాలు ఉంటాయి, అగ్నివేదికలు ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి, అలాగే పూజా స్థానాలు ఉంటాయి, కొండలు ఉంటాయి, చిన్న చెట్లు పెద్ద చెట్లు ఉంటాయి, పక్షులు పాములు సింహాలు ఇవన్నీ కూడా నిన్ను కాపాడుగాక. స్వస్తి సాధ్యాస్య విశ్వే చ మృతస్య మహర్షయః స్వస్తి ధాతా విధాతా చ స్వస్తి పురుషా భగో అర్యమా లోకపాలాశ్చ తే సర్వే వాసవ ప్రముఖాస్తదా ఋతవశ్చేవ పక్షాశ్చ మాసా సంవత్సరాక్షప దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా. సాధ్యులు అంటే ఆ దేవతలు, విశ్వే దేవతలు, మరుతులు, మహర్షులు, ధాత విధాత పూష భగ ఆర్యమ, తర్వాత లోకపాలురంతా కూడా. లోకపాలు ఎవరు? 8 మంది ఉన్నారు మా అష్టదిక్పాలకులు, ఇంద్రుడితో కలిపినటువంటి వాళ్ళు. అలాగే ఋతువులు, పక్షములు, ఆ, మాసములు, సంవత్సరములు. క్షప అంటే అదొక చిన్న టైం యూనిట్ అమ్మ మన దాంట్లో. తర్వాత దినాలు, ముహూర్తం అంటే 48 నిమిషాలు. స్వస్తి కుర్వంతు తే సదా, ఇవన్నీ నీకు మంచిది చేస్తాయి ఎప్పుడు. స్మృతిర్ధృతిశ్చ ధర్మశ్చ పాంతుత్వాం పుత్ర సర్వతః. శృతి, స్మృతి అంటే మనుస్మృతి, ధృతి అంటే అతని యొక్క పట్టుదల, అలాగే ఏకాగ్రత. తర్వాత శృతులు అంటే వేదాలు, వీటిలో చెప్పినటువంటి ధర్మాన్ని నువ్వు పాటిస్తూ ఉంటావు. ఆ ధర్మాలు నిన్ను రక్షించగాక. స్కంధస్య భగవాన్ దేవ సోమశ్చ స బృహస్పతి సప్తర్షియో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః. వీళ్ళందరూ ఆకాశంలో ఉంటారు. స్కందుడు కుమారస్వామి, తర్వాత సోముడు అంటే చంద్రుడు, బృహస్పతితో కూడిన చంద్రుడు సబృహస్పతి. బృహస్పతి అంటే గురుగ్రహం. సప్తర్షులు
నారదుడు వీళ్ళందరూ కూడా ఆకాశం నుంచి నిన్ను రక్షిస్తారు. యాశ్చాపి సర్వతసిద్ధ దిశశ్చ దిగి స దిగీశ్వర స్తుతా మయా వనే తస్మిన్ పాంతు త్వాం పుత్ర నిత్యశః. నేను ఎప్పుడూ నిన్ను ప్రార్థిస్తుంటాను వీళ్ళని ఎవరిని, అందరినీ, అన్ని సిద్ధులని, అన్ని దిశలని, ఆ దిక్పాలకులని, వీళ్ళందరూ కూడా నువ్వు అడవిలో ఉన్నప్పుడు నా స్తుతులతోటి నా స్తోత్రాలతోటి ప్రీతి చెంది నిన్ను రక్షిస్తూ ఉండుగాక. శైలా సర్వే సముద్రాశ్చ రాజా వరుణయేవ చ ద్యౌరంతరిక్షం పృథివీ నద్య సర్వాస్తథైవ చ నక్షత్రాణి చ సర్వాణి గ్రహాశ్చ సహదేవత అహోరాత్రి తథా సందే పాంతు త్వాం పరమాశ్రితం. అన్ని పర్వతాలు, అన్ని సముద్రాలు, వాటి యొక్క రాజు ఆ వరుణుడు, అలాగే స్వర్గము, భూమి, అంతరిక్షం అంటే ఆకాశం అనే కాదమ్మా, స్పేస్ అది మొత్తం. స్పేస్ అంతాను, అంతరిక్షం, పృథివీ అంటే భూమి, నదులు, అన్ని నదులు కూడా, అలాగే నక్షత్రాలు, అన్ని నక్షత్రాలు, అన్ని గ్రహాలు, ఆ గ్రహాల యొక్క అధిదేవతలతో సహా, అహోరాత్రాలు, పగలు రాత్రులు కూడా, తర్వాత సంధ్య, ఉదయ సంధ్య, సాయంత్ర సంధ్య, వాళ్ళందరూ కూడా నిన్ను జాగ్రత్తగా, నువ్వు వనంలో ఉన్నంతకాలం నిన్ను కాపాడుతూ ఉంటారు. ఋతవస్యైవ షట్పుణ్య మాసా సంవత్సరాస్తదా కళాశ్చ కాష్టాశ్చ తదా శర్మ తవ తదా తవ శర్మ దిశంతు తే. ఋతువులు, పుణ్యపురు మాసములు, సంవత్సరములు, కళ, కాష్ట, ఇవి టైములో భాగాలమ్మ మనకి. కా 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 కాష్ట అంటే ఒక గడి అవుతుంది, కళ అంటే ఇంకా చిన్న దానికన్నా. వాళ్ళందరూ కూడా నీకు ఎప్పుడు సుఖాన్ని కలిగిస్తూ ఉంటారు. మహావనే విచరతో ముని వేషస్య ధీమత తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాः సదా. నువ్వు మునివేషం వేసుకుని, మునివేషం ధరించి అడవిలో తిరుగుతున్నంత కాలం కూడా, అలాగే ఆదిత్యులు, అలాగే ఆదిత్యులు అంటే అదితి యొక్క పుత్రులు, వాటి యొక్క సంతానము, వాళ్ళ యొక్క వంశము, అలాగే దైత్యాశ్చ దితి యొక్క సంతానము, దితి యొక్క వంశము, వాళ్ళందరూ కూడా నీకు సుఖాన్ని కలిగించురు కాదు, సుఖదాసదా సుఖంగా ఉంచుదురుగాక. రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూరకర్మణాం క్రవ్యాదానాం చ సర్వేషాం మా భూత్ పుత్రక తే భయం. ఆ, వా- రాక్షసులు, పిశాచములు, కోపంగా ఉండేటువంటి, రౌద్రంగా ఉండేటువంటి వాళ్ళు, క్రూరమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు, మాంసాహారం తినేటటువంటి జంతువులు, క్రూర జంతువులు, వాటిలన్నింటి నుంచి కూడా మా భూత్ పుత్రక తే భయం, వాటి నుంచి నీకు భయం కలగకుండా ఉండుగాక. ప్లవగా వృశ్చికాదశ మశికాశ్చైవ కాననే సరీసృపాశ కీటాశ్చ మా భువన్ గహనే తవ. అలాగే పక్షులు, తేళ్ళు, వృశ్చికములు అంటే తేళ్ళు, ఆ కోతులు, తర్వాత ఏమో అడవి ఈగలు, దోమలు, అలాగే పాకుతున్న జంతువులు, సరీసృపాలు, కీటకములు, చిన్న చిన్న పురుగులు, వీటిని నువ్వు వెళుతున్నప్పుడు, భయంకరమైన అడవుల్లో తిరుగుతున్నప్పుడు నిన్ను హింసింపకుండా ఉండుగాక. దోమలు కూడా కుట్టకూడదని కోరుకుందమ్మా శ్రీరామచంద్రుని తల్లి. దోమలు కూడా కుట్టకూడదు, ఈగ వాలకూడదు నా కొడుకు మీద అనుకుంది పాపం. అంత చెప్పింది ఆవిడ. మహాద్విపాస్య సింహస్య వ్యాఘ్ర వృక్షాస్య దంశ్రిణ మహిషా శృంగిణో రౌద్రాన్ నతే దృహ్యంతు తే పుత్రక. మహాద్వీపాలు, పెద్ద పెద్ద ఏనుగులు, సింహాలు, పులులు, అలాగే ఎలుగుబంట్లు, బాగా వీటిలంటే కోరలు ఉన్న మిగిలిన జంతువులు, అడవి గద్దున్నలు, కొమ్ములు ఉన్నటువంటి ఇతర జంతువులు బాగా కోపంగా ఉంటాయి, వాటి నీకు ద్రోహం చేయకుండా ఉండుగాక. నతే దృహ్యంతు పుత్రక, అవన్నీ నీకు ద్రోహం తలపెట్టకుండా ఉండుగాక అందమ్మా. నృమాంస భోజన రౌద్ర ఏచాన్యే సత్వజాతయ మాచత్వాం హింసుషు పుత్ర మయా సంపూజితాస్త్వ. మనిషి మాంసం తినేటటువంటి కోపదారులైనటువంటి భయంకరమైనటువంటి శక్తి ఉన్నటువంటి జాతులు ఏవైతే, పుట్టుకలు ఉన్నటువంటి జీవాలు ఏవైతే ఉన్నాయో, మాచత్వాం హింసిషు, నిన్ను హింసింపకుండా ఉండుగాక పుత్రక. నేను వాటిని అన్నిటినీ పూజిస్తూ ఉంటాను, వాటిని పూజించడం వల్ల నా పూజలకి సంతృప్తి చెందినటువంటి అవన్నీ కూడా నిన్ను హింసించకుండా ఉండుగాక. ఆగమాస్తే శివాసంతో సిద్ధ్యంతు చ పరాక్రమ సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్ గచ్చపుత్రక. అలాగే నువ్వు వెడుతున్నప్పుడు నీకు సుఖంగా ఉండాలి, నువ్వు వెళ్ళేటటువంటి దారులు అవన్నీ. అలాగే నీ పరాక్రమంతో ఎప్పుడు కూడా నీ పరాక్రమం పనికి రాకుండా పోకూడదు, ఇది రెడీగా ఉండాలి.
యుద్ధం వచ్చినప్పుడు తలనొప్పి వస్తే ఎలా, మనకి యుద్ధం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తే ఎలా, అలా కాదు, పరాక్రమానికి అడ్డుపడతాయి. పరాక్రమం ఉన్నా కానీ ఉపయోగించలేరు. ఇది అలా ఉండకుండా నీకు అన్ని నీ పరాక్రమం ఉండాలి. అలాగే నువ్వు వెడుతున్న దారిలో పళ్ళు, దుంపలు ఇవన్నీ కూడా సమృద్ధిగా దొరకాలి. అన్నింటికి కూడా స్వస్తిమాన్ గచ్చపుత్రక, స్వస్తిమాన్, శుభంగా వెళ్ళిరా నాయన. స్వస్తితే అస్త్వంతరిక్షేభ్య పార్థివేభ్య పునః పునః సర్వేభ్యశ్చైవ దేవేభ్యో ఏ చ వై పరిపంథిన. అలాగే ఆకాశంలో ఉండే దేవతల వల్ల, భూమిపై ఉండే రాజుల వల్ల పార్థివేభ్య, తిరిగి తిరిగి నీ శత్రువులతో కూడా నీకు శుభమే కలుగుగాక. గురు సోమస్య శూరస్య ధనదో అథ యమాస్తదా పాంతుత్వం అచ్యుతా రామ దండకారణ్యమాశ్రితం. నేను పూజిస్తూ ఉంటాను ఎవరిని? గురుగ్రహాన్ని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, కుబేరుణ్ణి, అలాగే యమధర్మరాజును కూడా చెప్పు చేస్తూ ఉంటాను. వాళ్ళందరూ నిన్ను జాగ్రత్తగా కాపాడుతారు. అగ్నిర్వాయు స్తదా ధూమో మంత్రాశ్చర్షి ముఖాచ్యుత ఉపస్పర్శన కాలేతు పాంతుత్వాం రఘునందన. నువ్వు ఉపస్పర్శన కాలంటే స్నానం చేస్తున్నప్పుడు, అడవిలోను అక్కడ స్నానం చేస్తున్నప్పుడు అగ్ని, వాయువు, అలాగే పొగ, మంత్రాలు, మహర్షుల ముఖం నుంచి, నోటి నుంచి వచ్చేటటువంటి మంత్రాలు, అవన్నీ కూడా మహర్షులు నీకు ఉపదేశించిన మంత్రాలు, ఇవన్నీ కూడా నిన్ను కాపాడుతూ ఉండు కాక. సర్వలోక ప్రభుర్బ్రహ్మ భూతభర్త తదర్షయ ఏ చ శేషా సురాస్తే త్వాం రక్షంతో వనవాసినాం. అన్ని లోకాలకి పాలకుడు, అందరికీ పూజనీయుడైనటువంటి బ్రహ్మ, ఆయన భూతభర్త అంటే అన్ని ప్రాణులకి కూడా ఆయన అధిపతి ఆయన. అలాగే మిగిలినటువంటి దేవతలు, ఆ అలాగే వీళ్ళందరూ కూడా నిన్ను, నువ్వు వనవాసం చేస్తున్నప్పుడు రక్షించుకో ఉండుగాక అని చెప్పిందమ్మా. ఇందులో ఏదైనా మిగిలిందా? కౌశల్యాదేవి చెప్పింది రక్షణ కోరడం. ఇంత రక్ష కోరిందమ్మా ఆవిడ. ఇది ప్రతి తల్లికి తెలిసి ఉండాలి. ఎప్పుడైనా సరే తన కొడుకు కానీ కూతురు కానీ ఎక్కడికైనా వెడుతుంటే ఇటువంటి ఆశీర్వాదం ఎన్నో లేదు మా 20 శ్లోకాలు, 20 శ్లోకాలు చదివి చెప్తే ఎంత వాళ్ళకి మంచి కలుగుతుంది. తల్లి అంటే ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ ఇటువంటి ఆశీర్వాదం చేస్తే కొడుకులు కూతుళ్ళు తల్లిని గౌరవిస్తారు. తల్లిని ఎప్పుడైతే గౌరవించారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఆనందాలు కలుగుతాయి, సౌభాగ్యం కలుగుతుంది, సంపద కలుగుతుంది. తల్లిదండ్రులను గౌరవిస్తే వస్తుంది. తల్లికి తండ్రులు వాళ్ళు మేమేం చెయ్యం, మేము ఏడిపిస్తాం, మేమే కూర్చుని తింటామంటే కుదరదమ్మా. వాళ్ళు చేయవలసింది చేయాలి. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు చేయగలిగింది ఏంటి? ఆశీర్వాదం. అక్షింతలు ఏంటంటే దీర్ఘాయుష్మాన్ భవ అని కూడా అన్నారు. మన చాలా మందిని చూశాను. కొడుకు దండం పెట్టినా, మనవడు దండం పెట్టినా కానీ ఒక్క నోటి నుంచి ఒక్క పైకి వచ్చే మాట దీర్ఘాయుష్మాన్ భవ, సకల సన్మంగళాని భవంతు అనరు. తల్లి కౌశల్యాదేవి 14 సంవత్సరాలు, శ్రీరామచంద్రుడు అమిత పరాక్రమవంతుడు, ఆయన్ని ఎదిరించి యుద్ధం చేయగలిగిన వాడు లేడు. అన్ని తెలిసినప్పటికీ కూడా 20 శ్లోకాలతో ఆశీర్వదించిందమ్మా. మరొక 20 శ్లోకాలతో మంగళాన్ని కోరుకుంటుంది. అది మరోసారి చూద్దాము. ప్రస్తుతానికి ఇవి చేయండి. ప్రతి తల్లి తండ్రి కూడా నేర్చుకోవాలని నా యొక్క అభిప్రాయం.